హలో ఫ్రెండ్స్, సిరి కిచెన్ స్వాగతం. నేను మీ సిరిని. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఇప్పుడు శ్రావణ మాసం వచ్చింది కదా, వరలక్ష్మీవ్రత పూజ చేసుకునేటప్పుడు వెండి సరుకులు తీస్తాం కదా, తీసినప్పుడు ఇలాగా నల్లగా ఉంటాయి కదా, వీటిని క్లీన్ చేసుకోవడానికి నేను పౌడర్ తీసుకొచ్చానండి. అది మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇలా ఉందండి డబ్బా. దీని మీద ఏమైనా ఉందంటే గాజు, స్టీలు, ఇత్తడి, పింగాణి, సిల్వర్ సామాన్లు వీటితో తోమితే చాలా బాగుంటాయని ఉంది. ఇదంటే మొజాయిక్ మార్బుల్స్ ఫ్లోరింగ్ పైన కూడా వాడొచ్చేంటండి పౌడర్ క్లీనింగ్కి. ఏం లేదంటే అండి, ఒక పొడిగుడ్డ తీసుకుని ఈ పౌడర్ వేసుకుని అది మామూలుగా తుడిచేసుకుంటే బాగుంటాయి. వెండి వస్తువులని ఏమైనా రాగి, ఇత్తడి ఏమైనా సరే బాగుంటాయని ఉంది. నేను యూజ్ చేయలేదండి ఇప్పటి వరకు. ఇదే వాడడం, చూస్తాను ఎలా ఉంటుందో, తోమేక మీకు చూపిస్తాను. ఇదిగోండి, చూడండి ఎలా ఉందో. ఇప్పుడు దీనిపైన కొద్దిగా పౌడర్ వేస్తున్నాను. వేసి పొడిగుడ్డైనా పర్వాలేదండి, లేకపోతే మనం వంటలు తోముకునే పీచు ఉంటుంది కదా, పీచు అయినా పర్వాలేదంట. క్లీన్ చేసుకోవాలి. రుద్దినట్టుగా ఇలా తుడిచేసి ఇదిగోండి ఇలా ఉంది. తుడిచేసుకొని కడిగేసుకుని ఇదిగోండి, కనిపిస్తుందా? క్లీన్ చేసాక ఎలా ఉంది. ఇది కడిగి చూపిస్తాను మీకు. వెండి సరుకులన్నీ ఇలా తోమి క్లీన్ చేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి, పౌడర్ పెట్టి క్లీన్ చేసి ఆ తర్వాత వాటర్తో కడిగిన తర్వాత ఇది ఇలా ఉందండి. చాలా బాగుంది. పౌడర్ మటు చాలా బాగా పనిచేస్తుంది. ఏమీ లేదండి, ఇది మేము అమ్మవారి ఫోటో కట్టించుకోవడానికి ఒక షాప్కి వెళ్ళామండి. ఆ షాప్ దగ్గర ఆయన ఈ పౌడర్ బాగుంటుందండి, ఇత్తడి, రాగి, వెండి సామాను అయితే తోముకుంటా బాగుంటుందని ఇచ్చారు, తీసుకున్నాం. పౌడర్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఏమీ లేదండి, పౌడర్ వేసుకుని పొడి క్లాత్తో తుడిస్తే సరిపోతుంది. ఆ తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.